మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. మక్తకు చెందిన నాగభూషణం ఇంట్లో భారీగా చోరీకి పాల్పడ్డారు దుండగులు. 2 కోట్ల రూపాయలు 28 తులాల బంగారాన్ని ఎత్తుకుపోయారు. సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి సంఘటనా స్థలాన్ని క్లూస్ టీంతో కలిసి పరిశీలించారు. ఇంత పెద్ద ఎత్తున నగదు ఎందుకు ఉందని కుటుంబ సభ్యులను ప్రశ్నించారు పోలీసులు. అయితే తెలిసిన వారే చోరీకి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్ టీం వివరాలతో పాటు ఇంటి చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. వీలైనంత తొందరగా దొంగలను పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే ఈయనకు మన శంకర్పల్లిలో ఒక ల్యాండ్ ఉంది. ల్యాండ్ అమ్మితే డబ్బులు వచ్చాయని చెప్పేసి దానికి ట్రాన్సాక్షన్ సంబంధించి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అయితే ఈ రోజు మార్నింగ్ 4:30కి నాకు మన నారపల్లిలో ఒక ఫామ్ హౌస్ ఉంది. అక్కడ పోయి పాలు అంటే ఆవులు ఉన్నాయి, ఆయనకు ఆవులు పాలు బితకడానికి అని చెప్పేసి మార్నింగ్ 4:30కి లేచేసి ఇల్లు భార్య ఇంట్లోనే ఉన్నది. తర్వాత బయట నుంచి గడబెట్టేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పాలు బితకడానికి వెళ్ళిండు. తర్వాత మళ్ళీ భార్య మార్నింగ్ లేచాక చూసుకొని ఆ డబ్బు తెచ్చిన ఈ ల్యాండ్ అమ్మిన డబ్బు బ్యాగ్ కనిపించట్లేదు అని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ విషయమై మనం ఈరోజు క్లూస్ టీము తర్వాత మేము లోకల్ పోలీసు విజిట్ చేయడం జరిగింది. అన్ని మనం ఫింగర్ ప్రింట్స్ ఇట్లా వచ్చామని చెక్ చేశారు. ఫింగర్ ప్రింట్స్ గురించి కూడా వెరిఫై చేస్తా ఉన్నాము. తర్వాత అమౌంట్ ఎంత వచ్చింది అనేది కూడా క్లారిటీ లేదు, దానికోసం వెరిఫై చేస్తా ఉన్నాం. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏమైనా అయినాయా, తర్వాత ఇచ్చింది ఎవరు, అవన్నీ వెరిఫై చేసి ఇందులో క్లూస్ తర్వాత సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. మనకు 2 రూట్ల కెమెరాలు ఉన్నాయి, అవి కూడా చెక్ చేస్తా ఉన్నాము. దొంగతనం జరిగిందా లేదా అనేది దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. చేసిన తర్వాత కంప్లీట్ అయ్యాక మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీకు అంటున్నారు దాని క్లారిటీ లేదు, ఈయన పెద్ద మనిషికి కూడా క్లారిటీ లేదు, ఆయన తీసుకురాలేదు. యాక్చువల్ గా వీళ్ళ కొడుకు ఈ ల్యాండ్ డీలింగ్ చేశారు వాళ్ళతోని. చేసిన తర్వాత వాళ్ళ డ్రైవర్ కి ఇచ్చేసి పంపించాడు. అది అట్లే తీసుకొచ్చి బ్యాగ్ ఇక్కడనే పెట్టారట. ఈయనకు తెలియదు, పెద్ద మనిషికి తెలియదు ఆయనకి ఎంత ఉంది క్యాష్ ఏం సంగతి అని తెలియదు. ఆయన కొడుకుతో కూడా మాట్లాడుతున్నాం మేము. మాట్లాడి తర్వాత కొన్న ఆయన కూడా ఎంత డబ్బులు ఇచ్చారు, ఏంది దాని ట్రాన్సాక్షన్ అయింది, ఎట్లా అయింది, ఎన్ని డబ్బులు ఇచ్చారు అని దాన్ని వెరిఫై చేసి దాన్ని ఫైనలైజ్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఉన్న వాళ్ళు అక్కడనే మన శంకర్పల్లి వాళ్ళంట. వాళ్ళ ఆయన కొడుకు ఒక ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉందంట ఆయనకు. అది ఐటీ బిజినెస్ కూడా చేస్తాడంట. ఆయన కంపెనీ ద్వారానే చేశారు ఇది.